హాయ్ వల్లభ. హాయ్ అండి. సో ఈరోజు చిత్రామృతం ప్రోగ్రాంలో నువ్వు చిత్ర గారితో స్టేజ్ షేర్ చేసుకున్నావు. ఆర్ లెజెండరీ సింగర్, మనకందరికీ చాలా ఫేవరెట్. ఎలా అనిపిస్తుంది? అసలు ఆమె పక్కన నిల్చొని ఆ ఫీలే డిఫరెంట్ ఉండింది. అసలు వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీలా అనిపించింది. అసలు ఆమె పాడుతుంటే ఇట్లా కళ్ళు మూసుకొని, నాకు అంజలి అంజలి సాంగ్లో ఆ హమ్మింగ్ నా ఫేవరెట్. అది పాడుతుంటే ఇంకా అసలు గూస్ బంప్స్ ఇట్లా నిలిచిపోయాను నేనైతే. అది ఏమంటారు, ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పాలి ఆమె పక్కన నిల్చొని పాడడం అనేది. సో మామూలుగా చిత్ర గారి పాటలు అంటే థౌజండ్స్లో ఉన్నాయి కదా, చాలా సాంగ్స్ ఉన్నాయి. మనం ఒకటి ఫేవరెట్గా పిక్ చేసుకోవాలంటే చాలా కష్టం. బట్ నీకు కళ్ళు మూసుకొని చిత్ర గారి పాట ఒకటి చెప్పు అంటే నీకు క్విక్గా పాడే పాట ఏంటి? అంజలి 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 ఒక్కసారి అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి, పూవంటి పదములకు పుష్పాంజలి, ముద్దైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి, నిన్నదాకా నువ్వు నేను ఇరువురం ఎవరని, కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని, కడలిని పడువానలా కలిసిన మదిది, కరిగిన సిరిమోజుల కథ ఇది నా చెలి, ఎదురుగా తొలి స్వప్నం తొణికినది, ఎదలో మధు కావ్యం పలికినది, అంజలి అంజలి వలపుల నాచలి, పూవంటి పదములకు పుష్పాంజలి, ముద్దైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా పాడావు. అండ్ మామూలుగా అయితే చిత్రగారి పాటలో ఆబ్వియస్లీ ఫేవరెట్ సాంగ్ అని చెప్పాం. అంటే ఆవిడ క్వాలిటీస్ కూడా చాలా బాగా ఇన్స్పైర్ చేస్తాయి కదా అందరినీ కూడా. యాజ్ ఎ సింగర్, నువ్వు సింగర్గా చెప్తున్నా, నీకు చిత్రగారిని నీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? అంటే సింగర్ చెప్పు, పర్సన్గా కాదు. లైక్ ఆమె నాకు పర్సనల్గా నచ్చింది. అమ్మ హై పిచ్ కానీ లో పిచ్ ఎలా పాడినా కానీ లైక్ అవలీలగా స్మూత్గా వచ్చేస్తుంటుంది ఆ ట్రాన్సిషన్ అనేది, లైక్ బేస్ నుంచి హైకి. నాకు పర్సనల్గా అది ఇష్టం, నాకు ఎక్కువ అమ్మ సింగింగ్లో. యా, అంతే. అండ్ సింగర్ నువ్వు ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటావు కదా. ప్రతి ఒక్కరిని అడుగుతున్న క్వశ్చన్, నువ్వు ఈ షో నుంచి చిత్రగారి సింగింగ్ నుంచి ఏం నేర్చుకున్నావు కొత్తగా? కొత్తగా అంటే లైక్ ఎప్పుడు చెప్పేది, రోజు ప్రాక్టీస్ చేయాలని చెప్పారమ్మా. అదైతే పక్కా చేయాల్సిందే యాజ్ ఎ సింగర్గా. ఒక నాట్ ఓన్లీ యాజ్ ఏ ఇండస్ట్రీలో ఒక సింగర్గా కాకుండా ఎక్కడికి వెళ్ళినా, ఒక కచేరీ చేసినా, ఏది చేసినా కానీ పర్ఫెక్షన్ అనేది రావాలంటే ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ఈవెన్ చిత్రమ్మ గారు చేస్తారు, పెద్ద పెద్ద సింగర్స్ వాళ్ళు. లైక్ ఏ షో చేసినా దాని ముందు పక్కా ప్రాక్టీస్ చేసే వస్తారు కాబట్టి, సో ప్రాక్టీస్ చేయాలి. అదే దట్ ఈస్ ద మెయిన్ థింగ్ టు బికమింగ్ సక్సెస్, అంతే. ఆనర్ బిఫోర్ చిత్రమ్మ గారితో ఏమైనా పర్సనల్ కాన్వర్సేషన్ జరిగిందా నీకు? పర్సనల్గా అంటే ఏం లేదు, అలా ఏం లేదు. ఓకే, నీకైతే ఫస్ట్లీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ ఈ షో గురించి. అసలు ఇంకా ఎన్నో షోస్ చేయాలి, ఇంకా మన సీనియర్ సింగర్స్, లెజెండరీ సింగర్స్ అందరితో కూడా నువ్వు పెద్ద పెద్ద షోస్ అన్నీ చేయాలి. అండ్ ఫ్యూచర్లో నీ కాన్సర్ట్స్ కోసం మేమందరం కూడా వెయిట్ చేస్తూ ఉండాలి, నీ ఆటోగ్రాఫ్ కోసం వెయిట్ చేస్తుండాలి. ఇంకొకటి విషయం, లైక్ ఆమె ముందర నిల్చొని ఆమె కాళ్ళు నమస్కారం చేసుకున్నందుకు లైక్ జన్మ ధన్యమైపోయింది అంటారు కదా, అలా అయిపోయింది నాకు. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత మంచి ఆపర్చునిటీ నాకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. బాగా ప్రిపేర్ అయ్యాను, బాగా ప్రాక్టీస్ చేశాను. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ఫ్యూచర్. ఓకే, మళ్ళీ ఇంకా షోస్ చేయాలని. ఓకే, థ్యాంక్ యూ.